రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అంటుంటారు. గత 5 ఏళ్లు రెచ్చిపోయారు. వైసీపీకి అనుకూలంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు టార్గెట్గా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారు. అలాగే ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా పెట్టిన మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మపై పగబట్టింది లోకేషా, పవనా అన్నది చర్చనీయాంశంగా మారింది. వర్మ గత 5 ఏళ్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను కించపరుస్తూ పెట్టిన పోస్టులు, అలాగే వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఓ రేంజ్లో వేసిన సెటైర్లపై వారి అభిమానులు అప్పట్లోనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైనైతే ఓ రేంజ్లో విరుచుకుపడేవారు వర్మ. అత్యంత దారుణంగా కించపరుస్తూ ట్వీట్స్ చేసేవారు. పవన్ పై వర్మ చేసే ట్వీట్స్, పెట్టే పోస్టులతో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేవారు. ఇక ఆయన తీసే సినిమాల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను టార్గెట్ చేస్తూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జగన్ అండ చూసుకొని మరింత రెచ్చిపోయారు వర్మ. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదవడంతో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయితే విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. అంతేకాదు తనకు 4 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలని సూచించారు పోలీసులు. ఇక ఇప్పటికే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మకు చొక్కెదురైంది. వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. అలాగే ఖచ్చితంగా పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందేనని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో వర్మ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని, తనపై కావాలనే కేసులు నమోదు చేశారని, తనను అరెస్టు చేస్తే తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎలాంటి విషయంలోనైనా డేరింగ్ అండ్ డాషింగ్గా కనిపించే ఆర్జీవీ తనపై నమోదైన కేసుల విషయంలో మాత్రం భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వర్మపై ప్రకాశం జిల్లాతో పాటు కడప, అనకాపల్లి జిల్లాల్లోనూ కేసులు ఫైల్ అయ్యాయి. తాజాగా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వర్మ మరో వారం రోజుల సమయం కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా కేసు నమోదైంది. ఆయనపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. 2021 సెప్టెంబర్ 28న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, 2024 ఏప్రిల్ 22న వైసీపీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని జనసేన నేతలు పేర్కొన్నారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆరోపించారు. పోసాని కృష్ణమురళి వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు పోసాని. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన పోసాని ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లబోనని తేల్చి చెప్పేశారు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని, ఏ పార్టీనైనా సరే తాను సామాన్య ఓటరులాగే ప్రశ్నించానని, మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేశానన్నారు. రాజకీయాలపై ఇక ఎప్పుడూ మాట్లాడబోనని, తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చారు పోసాని. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్, లోకేష్లపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వర్మపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ తీరుపై ఇటు పవన్, అటు లోకేష్ ఇద్దరు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వర్మకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.